హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా అన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. లేడీస్ పాప కూడా బాగుంది. మార్నింగే లెగిసిపోతుంది ఏదో పెద్ద పని చేసినట్టు. ఏ పనులు చేసావు లేచి నువ్వు చెప్పు. నేను పక్కన లేచిపోతే చాలండి, లేచిపోయి కూర్చుండిపోతుంది అనమాట. ఏ పనులు అవుతాయి ఇలాగ ఈ పిల్లలకి వచ్చాను. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసరికి టమాటీ అట్లా అనమాట. అమ్మమ్మ గారు లెగిసి టమాటీలును బియ్యము అన్ని ఆడేసి ఉంచేశారు. నేను అట్లా వేయడమే ఉంది. అమ్మమ్మ గారు రావడం నాకు కొన్ని పనులు బాగా హెల్ప్ అవుతున్నాయి అనమాట. హ్యాపీగా ఫాస్ట్గా అయిపోతాయి. లేదంటే అన్నీ నేనే చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదా. ఇప్పుడు కూర్చోడానికి కొంచెం టైం దొరుకుతుంది అన్నట్టు. లేచాను, వెంటనే రైస్ పెట్టేశాను. ఈరోజు బుజ్జమ్మకి అయితే ఇంకా కొంచెం కర్డ్ రైస్ పెట్టేసి దాని మీద కొంచెం పోపు వేసేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రోజుకి ఒక వెరైటీ కదా తనకి పెట్టాలి. నిన్న చారు విత్ ఆమ్లెట్ పెట్టాను, అందుకే ఈరోజు పోపు కర్డ్ రైస్ అనమాట. అదే దద్దోజనం పెరిగన్నం కర్డ్ రైస్ అక్కకి కర్డ్ రైస్. సో అది అంటే అది రెడీ చేయాలన్నమాట. ఇంకా తనైతే ఇప్పుడే లేచింది. ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి స్నానం చేయాలి, అదొక పని ఉంది. అది మ్యాటర్. టైం అయితే 7:30 అయింది. బట్ ఈరోజు మార్నింగ్ లేవగానే ఎండ బాగా ఎక్కింది. ఈ పిల్ల మాత్రం ఏడుస్తూనే ఉంది. ఎత్తుకోవాలంట, ఎత్తుకునే చెయ్యి నువ్వు అని అంటుంది. అట్లేయాలి అంతేనే, అట్టేస్తే పని అయిపోయినట్టే. ఇప్పుడైతే టమాటా అట్లు వేస్తున్నా. లేనిషే పాప అయితే బాగా ఏడుస్తుంది, అమ్మాయి ఎత్తుకోవాలంట. సో కేవలం పనికిరారనమాట ఆ పిల్లకి. అమ్మాయి 24 గంటలు శంకులు ఎత్తుకొని అన్ని పనులు చేయాలి. నచ్చితే చెయ్యు, లేకపోతే మాని అని అంటది. లేదంటే ఇలాగే ఉంటుంది రోజు మా ఇంట్లోనే. ఏం వండడానికి సొలిపేటి నేనైతే తినేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు నేను తినాలి. నాది ఎలాగో ఒకలాగా ఏదో ఒక విధంగా మాడొచ్చేస్తుంది అండి. అది ఏంటో నా టైమింగ్. నేను తినేస్తాను. యాక్చువల్గా అన్నం ఉంచుకున్నాను ఈరోజు తిన్నామని మార్నింగ్. బట్ ఆ అన్నం వచ్చేసరికి మధ్యాహ్నం ఉంచుతాను అనమాట. ఈరోజు చికెన్ తెచ్చారు మా ఆయన. చికెన్ ఫ్రై చేయమన్నారు. ఆ చికెన్ ఫ్రైకి చద్దన్నంకి ఎక్సలెంట్ ఉంటుంది కాంబినేషన్. అందుకోసం ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ పాప అయితే నిన్న తినకుండా చేస్తుంది. మా అమ్మమ్మ గారు తింటారు. మీరు ముక్క వేసుకోకూడదా, చిన్న ముక్క. ఇంకా పాప అయితే పడుకుందండి. ఇప్పుడైతే నేను కర్రీ వండాలన్నమాట. సో ఈరోజు అయితే మా ఆయన చికెన్ ఫ్రై చేయమన్నారు. చికెన్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ గట్ట కట్ చేసేసి. వచ్చేసరికి క్యారెట్ ముక్కలు అండి ఇప్పుడే కోసాను. ఇంకా మా అమ్మమ్మ గారికి క్యారెట్ ఫ్రై చేయడానికి, ఎందుకంటే మేము చికెన్ వండుకుంటున్నాం కదా, అమ్మమ్మ గారు తినరు నాన్ వెజ్. అందుకోసం ఆవిడకి క్యారెట్ ఫ్రై కోసం ముక్కలు కోసేసిన. ఇక్కడ వచ్చేసరికి మాకు చికెన్ ఫ్రై కోసం ఉల్లిపాయలు అయితే వేసాను. తాలింపు అవుతుంది. బాగా ఎర్రగా వేగినంత వరకు ఉంచుతాను అనమాట. అప్పుడే చికెన్ ఎప్పుడైనా టేస్ట్ వస్తుంది. ఇది గోల్డ్ బ్రౌన్ కలర్ అవ్వాలి, అంతవరకు ఉంచుతాను. అంతవరకు వేపుతూనే ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేస్తాను అనమాట. సాల్ట్ వేస్తే వేగంగా వేగిపోయింది చెప్పేసి. చికెన్ ఫ్రై కదా, అందుకోసం మగ్గంతా ఇంకా పెడుతున్నాను అనమాట. ఆవిరి చూడండి అలా వస్తుందో. ఇక్కడ చారు కూడా పెట్టాను. ఎందుకు ఏడుస్తున్నా? హాయ్ హాయ్. ఈరోజు ఇంకా వ్యాక్సిన్ వేయిద్దాం అనుకుంటున్నా. బట్ మా ఆయనకి కొంచెం డ్యూటీలో ఉండే వెళ్ళడం అవ్వలేదు. మధ్యాహ్నం కొంచెం చెప్పాను, రాణి వ్యాంగరా కొంచెం వ్యాక్సిన్ వేయించి వచ్చేద్దాం. 10వ నెల వ్యాక్సిన్ వేయించాలి కదా, అందుకోసం. హాయ్. మళ్ళీ జ్వరం వస్తుంది 3 to 4 days. క్లీనిష్ పాపకు వచ్చేసరికి క్యారెట్ విత్ రైస్ అనమాట. క్యారెట్ బాగా ఉడికిపోయింది కూర. నేను తినిపిస్తా. తను లాగేసుకుంటుంది ఏకంగా. లంచ్ చేసేసుకున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చికెన్ కర్రీ వండాను. టేస్ట్ సూపర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా అన్నం వచ్చేసరికి మేడం పెట్టాను అనమాట. ఆల్రెడీ ఇందాక కొంచెం తిన్నది, చిన్నది ఒక్క పీడస కూడా తినలేదు. ఇప్పుడు మళ్ళీ మాతో పాటు పెడితే మొత్తం పంపిసి కిందన పారిసింది చూడండి. తింటుందా? తింటున్నావు నువ్వు? గిన్నె వద్దా నీకు? సో ఇంకా గీతు పాప అయితే వచ్చేసిందండి.
ఇంకా ఈవినింగ్ అయిందని చెప్పేసి చాయ్ను అలానే తెల్లవారి టమాటా అట్లా ఉండిపోయి వేసుకున్నాను. చికెన్ తను కొంచెమే తిన్నది, మిగతాది అంతా ఉంది లెగ్ పీస్. ఇప్పుడు నేను లాగించడమే, మళ్ళీ నైట్కి నేను తినాను కదా అందుకోసం. ఇక్కడ ఇంత బట్టలు అయితే చాలా ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు కూర్చొని మడత పెట్టాలండి. మేడం గారు అయితే ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసండి, 9:30 అవుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ కావాలని ఏడుస్తుంది అనమాట. సో తప్పదు కదా వెయ్యాలి. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ గట్రా మార్చాను అని అనుకుంటున్నాను, ఒక చిన్న షూట్ ఉంటే చేశాను అనమాట. సో అన్నీ ఇక్కడ రెడీ చేసుకున్నాను. పిల్ల కూడా ఉండట్లేదు అనమాట, ఎత్తుకొని చేస్తున్నా. ఎంత కష్టపడి ఆమ్లెట్ వేయమంటే వేసానండి. వేసిన తర్వాత నువ్వు అట్ల పెనం మీద వేసావు, అది అట్టు అవుతుంది, ఆమ్లెట్ అవ్వదని చెప్పేసి నాన్న పేచి పెడుతుంది అనమాట. ఒక 2 తగిలించా, గొప్ప కోపం వచ్చింది అండి. అవును మరి. ఆమ్లెట్ మరి అట్ల పెనం మీద వేయకుండా ఇంకా నీ కూతురికి ఇంకే వేరే పెనాలు గట్టి మీరు నా కోసం తెస్తారా ఆమ్లెట్లు వేయడానికి? చెప్పు మరి. అట్టంటే గుండ్రంగా ఉంటది, అట్ల పెనం మీద వేస్తే దాన్ని అట్ట అంటారు. గుండ్రంగా అట్ల పెనం మీద వేసినప్పుడు అది అట్టే అవుతుంది. ఆమ్లెట్ అలాగే అవుతుంది. మరి ఆమ్లెట్ ఎలా వేస్తారు నువ్వు చెప్తే నువ్వు కనుక్కో, నేను సబ్స్క్రైబర్స్ ఉన్నారు, తెలుసుకొని వేస్తాను, ఓకేనా? కానీ ఒకటి మాత్రం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. దయచేసి పిల్లల్ని కన్ని తర్వాత మినిమం 2 పిల్లలకి పుట్టినప్పుడు మాత్రం ఒక గ్యాప్ అయితే ఒక 5 to 6 years గ్యాప్ అనేది ఉండాలండి. ఎందుకంటే 2 పిల్లలు ఒకేసారి అల్లరి పెట్టినప్పుడు అది హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అది ఏడుస్తుంది, ఇది ఏడుస్తుంది, ఇద్దరిని ఎత్తుకొని తిప్పాలంటే దానికి కాళ్ళు నొప్పి అంటే దీనికి ఏమొచ్చి నడలేదు, ఇది చిన్నదే కదా. సో చాలా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి మాత్రం. బట్ తప్పదు, అనుభవించాలి. మా ఆయన అన్నిటికీ నవ్వుతారనమాట. ధర్నీకి బాగా అయ్యిందిలే, ధర్నీకి బాగా అయ్యింది అనుకుంటావు కదా నేను. నువ్వు నన్ను చెప్పు, నీకు మనసులో సరదాగా ఉంది కదా అసలు. యాక్చువల్గా దీనికి బాగా అయ్యిందిలే, అది ఇద్దరు ఎత్తుకోమని తిప్పుదాం అంటున్నారు అని చెప్పేసి. అవునా? నిజమే, ఎత్తుకొని చూపించి నేను చూస్తాను. పందెం కాదు, నువ్వు 1 గంట దాన్ని ఎత్తుకొని, అది కాదు పోనీ అది ఓకే కానీ గంట సేపు దాన్ని ఎత్తుకొని ఆడించుమి. అమ్మకి ఇవ్వకూడదు, అమ్మ దగ్గరికి రాకూడదు, అది ఒప్పుకుంటావు ఇప్పుడు ఈ ఛాలెంజ్కి? పోనీ పాలు పెట్టి చెప్తాను, గంట సేపు ఆడించు, అలాగేనా? అలాగే ఈసారి పందెం చేద్దామండి. అలాగే అయిపోద్ది. మరి పిల్లల్ని చూసుకో వేటి, ఎత్తుకో వేటి. చూసారండి, ఇలాగే అంటారండి పిల్లల్ని ఎత్తుకోవడానికట. ఇంకెప్పుడు ఎత్తుకోమనకు చెప్పకూడదట. నేను ఇలాగ ఉంటుంది మా ఆయనతో. రాగితో నువ్వు అమ్ముళ్ళు